ఈ రోజు రాత్రి ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన దేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి కనిపించనుంది. చంద్రుడు భూమి నీడలోకి పూర్తిగా ప్రవేశించినప్పుడు ఏర్పడే ఈ దృశ్యం సాధారణంగా ఎరుపు రంగులో కనిపిస్తుంది. దీనిని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలని ఏ సమయాల్లో మూస్తారు, ఏ సమయాల్లో తెరుస్తారనే విషయాల గురించి కూడా ఒకసారి చూద్దాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక మనం టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ రోజు మధ్యాహ్నం 3:30 ముందుగా మూసివేస్తారు. అంటే గ్రహణానికి సంబంధించి 6 గంటల ముందే దీన్ని మూసివేస్తారు అని చెప్పి కూడా తెలియచేయడం జరిగింది. రేపు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఓపెన్ చేసి సుప్రభాత సేవతో ఆలయ సంప్రోక్షణ పుణ్యాహవచనం చేసిన తర్వాత సుప్రభాత సేవ అయితే ప్రారంభిస్తారు. కానీ భక్తులకి మాత్రం రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సామాన్య భక్తుల్ని స్వామివారి దర్శనానికి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విజయవాడ కనకదుర్గ అమ్మవారిని అయితే ఈ రోజు మధ్యాహ్నం 3:30 ఆలయాన్ని మూసివేస్తారు. రేపు 8:30 అయితే తెరిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక శ్రీశైలం మల్లన్న మల్లికార్జున స్వామిది అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి ఆలయాన్ని మూసివేసి రేపు తెల్లవారుజామున 5 గంటలకి తెరుస్తారు. అలాగే జోగులాంబ గద్వాల అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి మూసివేసి రేపు పొద్దున 6 గంటలకి ఆలయాన్ని తెరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత భక్తులకి సంప్రోక్షణ అనంతరం భక్తులకి దర్శనానికైతే అనుమతిస్తారు. ఇక వరంగల్లో కానీ భద్రాచలంలో కానీ అలా చూసుకుంటే కనుక ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకే ఆలయాన్ని మూసివేస్తారు. రేపు తెల్లవారుజామున భద్రాచలం 3 గంటలకి తెరుస్తారు. ఇక ద్వారకా తిరుమల చిన్న తిరుమల అని చెప్పనంటాం కదా, ఏలూరు దగ్గర ఉన్నటువంటి చిన్న తిరుమలని ఈ రోజు మధ్యాహ్నం 12:30 ఆలయాన్ని మూసివేస్తారు. రేపు 9:30 ఈ ఆలయాన్ని అయితే తెరుస్తారు. ఆ తర్వాత భక్తుల దర్శనానికైతే అనుమతిస్తారు. ఇక వేములవాడ అయితే 12:25 ఆలయాన్ని మూసివేస్తారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకి ఆలయాన్ని తెరుస్తారు. ఇక కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకే మూసివేస్తారు. కాణిపాకం వినాయక స్వామిది ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అయితే ఆలయాన్ని మూసివేస్తారు. ఇక యాదాద్రి అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి మూసివేసి రేపు తెల్లవారుజామున 3:30 ఆలయాన్ని తెరుస్తారు. ఆ తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. ముఖ్యంగా చూసుకుంటే సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత అప్పుడు ఆలయాన్ని పుణ్యాహవచనం చేసిన తర్వాత భక్తుల సందర్శనార్థమైతే తెరుస్తారు. ఇక శ్రీశైలానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఖలీల్ని అడిగి తెలుసుకుందాం. ఖలీల్, చెప్పండి, ఈ రోజు శ్రీశైలంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని 1 గంటకు మూసివేస్తారు. తర్వాత పుణ్యాహవచనం అయిన తర్వాత సంప్రోక్షణ అయిన తర్వాత ఆలయాన్ని తెరిచి భక్తుల సౌకర్యార్థం అప్పుడు అనుమతించే అవకాశం ఉందా? ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రంలో పూర్తిగా ఇవాళ మధ్యాహ్నం నుంచి క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం 1 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి ఆలయ ద్వారాలు మూసేస్తున్నట్లుగా శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. చంద్రగ్రహణం నేడు రాత్రి 9:56 ప్రారంభమై రాత్రి 1:20 మూస్తుందన్న తేదీన శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం పూర్తిగా నిలిపిస్తున్నట్టు కూడా ఈవో తెలపడం జరిగింది. అలాగే అన్ని అర్జిత సేవలు, పరీక్ష సేవలు, స్వామివారి అమ్మవార్ల కళ్యాణోత్సవం పూర్తిగా నిలుపుదల చేసి భక్తులందరికీ కూడా ఏదైతే ఉందో స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని తెలిపారు. అలాగే ఏదైతే శ్రీశైలం పుణ్యక్షేత్రం సంబంధించిన వాటిలో సాక్షి గణపతి, అటకేశ్వరం, పాలధార, పంచదార, శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాలను కూడా మూసివేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా రేపు ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారం తెరిచి ఆలయ శుద్ధి జరిపిన తర్వాత స్వామి అమ్మవార్లకు ప్రాతకాల పూజ జరిపిన అనంతరం 7 నుంచి స్వామి అమ్మవార్ల దర్శనం కోసము భక్తులకు అనుమతిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఖలీల్.